UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో ఆడియన్స్ కూడా కొత్తదనాన్ని చూపించాలన్నమాట. సో ఆ నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు బయటకు వచ్చి వాళ్ళు పాజిటివ్ అయ్యిందా నెగిటివ్ అయ్యిందా చూసుకొని వాళ్ళు ఏం తప్పు చేసి చూసామో అక్కడ వరకు ఉండేది. బట్ వాళ్ళు వచ్చి నామినేషన్ చేస్తున్నప్పుడు అవుట్స్మేట్స్ చాలా మంది డిస్టర్బ్ అయ్యారు. మెయిన్లీ నిఖిల్ అనే వ్యక్తి డిస్టర్బ్ అయ్యారు. సో సోనియా అనేది ఒక ఫ్రెండ్ అనుకుంటూ నిఖిల్ చాలా డిస్టర్బ్ అయ్యారు. ఏంటి నిఖిల్ ఆ రోజు ఆ డిస్టర్బెన్స్ వల్ల ఆ గేమ్ చేంజ్ అయిపోయింది అనుకోవచ్చా? ఎస్ బ్రో, ఇప్పుడు బేసిక్ గా మాకు అర్థమైంది ఏంటంటే 2 పాయింట్స్ అక్కడ. ఒకటి, వాళ్ళు నామినేట్ చేస్తున్న వాళ్ళు బయట నుండి వచ్చారు కాబట్టి ఒకటి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నామినేట్ చేస్తున్నారా అని ఒకసారి అనిపించింది, లేదా వాళ్ళ ప్యూర్ పర్సనల్ ఒపీనియన్ మీద నామినేట్ చేస్తున్నారేమో అనిపించింది. బేసిక్ గా సోనియా గారు చెప్పిన పాయింట్స్ వల్ల మాకు అర్థమైంది ఏంటంటే తను హౌస్ లో ఉన్నప్పుడు ఏదైతే ఫేస్ చేసిందో దాన్ని నిఖిల్ గారికి చెప్పారు. అండ్ కొన్ని యాజ్ ఏ ఆడియన్ గా చూసినప్పుడు మనకి అవే అనిపించినాయి ఆవిడ చెప్పిన పాయింట్స్. ఓకేనా అండి? అండ్ నెక్స్ట్ సీత గారు చెప్పినప్పుడు ఆవిడ ఒక మాట అనేసరికి మేమే తీసుకోలేకపోయాం. అరే ఏంట్రా అంత మాట అన్నారు, అలా అనేసారు ఏంటి. నేను కూడా అక్కడ ఇది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూవా బయట అలా ప్రొజెక్ట్ అయ్యిందా అని కన్ఫ్యూజన్ లోనే ఉన్నాం. మాకు తెలియదు ఏంటనేది, ఇప్పటికీ తెలియదు నాకు. నేను నిఖిల్తో అందరం చెప్పింది తన వర్షం తను చెప్పింది. అది నువ్వు లో అవ్వకు, లో అవ్వకుండా నువ్వు అది మెయింటైన్ చేయి. నువ్వు లో అయితే ఎక్కడి నుంచి అసలు ఆట మొదలయ్యిద్ది, నువ్వు దాన్ని మైండ్ లో పెట్టుకోకని ఎంత చెప్పినా ఆబ్వియస్లీ ఆ మాట తీసుకున్న అతను అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద జరిగితే ఆబ్వియస్లీ లోనాయే ఫీల్ అవుతారు. అండ్ అలా జరగటం కూడా నాకేమనిపించింది అంటే అది నిఖిల్కి పాజిటివ్ గా అయ్యి ఉంటదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ రకంగా అందరు చూస్తున్నారు జనాల ఆట. ఇప్పుడు మనం ఇది కాదు అని చెప్పి ఒకళ్ళు చెప్పినప్పుడు జరగని దాన్ని చెప్పినప్పుడు అరే జరగకుండా ఎందుకు చెప్తారని జనాలు కూడా అనిపించింది కదా. ఆ విషయం మీద అతనికి పాజిటివ్ అయిద్దని నా అభిప్రాయం. సరే, వైల్డ్ కార్డు నుండి వచ్చిన వాళ్ళు విన్నర్ అవ్వచ్చా అవ్వకూడదా? ఈ సీజన్ అవుతారనిపిస్తుంది నాకు. అంటే అదే ఇప్పుడు ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టే ఈ క్వశ్చన్ తెచ్చాను. అంటే వైల్డ్ కార్డ్ నుండి వచ్చారు, మధ్యలో వచ్చిన వాళ్ళు ఎలా విన్నర్ అవుతారని డైలాగ్ మీ హౌస్ లోనే చాలా మంది అన్నారు అనమాట. సో ఎందుకు అలాంటిది క్రియేట్ అయింది అంటారు? అసలు కాదు, ఇప్పటి నుంచో ఉంది బ్రో, ఫస్ట్ నుంచి అదే ఉంటది. ఫస్ట్ నుంచి ఆడుతున్నారు కదా, మధ్యలో వచ్చారు కదా ఎందుకు అనేది ఎక్కడ కాదు, ఎక్కడ వైల్డ్ కార్డ్ వచ్చినా అదే సెన్స్ లో చూస్తారు ఎవరైనా కానీ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నవదీప్ గారు మా సీజన్ లో అర్జున్ అన్న. నవదీప్ గారు ఒక వీక్ అయిపోయిన తర్వాత 2 వీక్స్ ఎప్పుడో వచ్చారు అండ్ అన్న వచ్చిన తర్వాత చితక్ కొట్టేసాడు. నవదీప్ అన్న ఫస్ట్ నుంచి అండ్ 1 వీక్ 10 డేస్ తర్వాత వచ్చిన తర్వాత కూడా విన్నర్ మెటీరియల్ టాప్ 5కి వెళ్ళిపోయాడు. ఆయన పెర్ఫార్మెన్స్ అలా ఉంది, ఆయన ఎంటర్టైన్మెంట్ అలా ఉంది, ఆయన ఇది అలా ఉంది. అది ఫస్ట్ నుండి వచ్చి ఉంటే ఆ సీజన్ లో ఆయనకు చెప్పిన ఒకే ఒక్క రీమార్క్ ఫస్ట్ నుండి వచ్చి ఉంటే బాగుండేది కదా అనే అభిప్రాయమే వ్యక్తం చేశారు అందరూ. ఫస్ట్ నుంచి రాకపోతే ఉన్న దగ్గర నుంచి ఆడాడు కదా అంటే అంత ముందు నుంచి కూడా ఆడారు కదా ఉంటది సెన్స్. కానీ హీ డిడ్ హిస్ బెస్ట్. మా సీజన్ లో అర్జున్ అన్న టాప్ 5కి ఆడిన ప్రతి గేమ్ ఆడి ఇదైపోయాడు, మంచిగానే ఆడాడు. ఆయన మధ్యలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అక్కడ దాకా చేరుకున్నాడు. అంటే వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన వాళ్ళంతా టాప్ 5 దాకే చేరుతున్నారు కానీ ఆ విన్నర్ పొజిషన్ కి చేరట్లా. ఈ సీజన్ లో ఆ విన్నర్ పొజిషన్ కి చేరతారేమో అని నాకు అనిపిస్తుంది. మీతో పాటు చాలా మందికి అనిపిస్తుంది. అండ్ మీకేంటన్నా వీక్లీ ఏదైనా బూస్ట్ గట్ వచ్చిందా? ఏంటది బూస్ట్? ఎందుకంటే అంత వైల్డ్ గా ఆడారు అనమాట ముగ్గురు కూడా, మీరు, అవినాష్, రోహిణి. నేను ఫస్ట్ లో వైల్డ్ అయినా లాస్ట్ 2 వారాలు తగ్గిపోయింది బ్రో ఆట, నేను ఒప్పుకుంటాలే. కానీ లాస్ట్ పక్కన పెడితే అంటే వచ్చిన తర్వాత అంటే 2 వీక్స్ అన్ని తెలుసుకోవడానికి టైం పట్టింది. తర్వాత అంటే మీరు సీజన్ 7లో మొత్తం చూడడం వల్ల ఎందుకో కానీ అంటే ఒక భయం పోయింది. అవతల వాడు ఏమనుకుంటాడా ఏంటనేది మీకు అనవసరం. సో గట్టిగా వాదిస్తాను, గట్టిగా సమాధానాలు ఇచ్చారు. అప్పుడు కూడా నాది తప్పనిపిస్తే నేను తప్పని చెప్పాను. కాకపోతే కొన్ని చోట్ల అది మేబీ ప్రొజెక్ట్ కాలేదు. ఎందుకంటే మాకన్నా ఇంకా గట్టిగా మాట్లాడి పాయింట్స్ పెట్టి వాళ్ళు ఉండటం వల్ల ఇది సప్రెస్ అయిపోయి ఉంటది. అప్పుడు నా పాయింట్స్ పెట్టాల్సినవి పెట్టాను, కొన్ని సిల్లీ పాయింట్స్ పెట్టాను. అలాగే ఈ సీజన్ లో కూడా ఏంటంటే చేయటం కాదు, కొన్ని మనం చేయటం వల్ల ఎక్స్పీరియన్స్ వస్తాయి. లైఫ్ లో మనం ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటాం. నేను సీజన్ 7 ద్వారా నేను కొన్ని నేర్చుకున్నా, అది నేర్చుకుంది ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేశా. ఏం లేదు, దేనికి మొహమాట పడకూడదు అండ్ అందరినీ మనం సాటిస్ఫై చేయలేము. ఈ 2 నేను సీజన్ 7 లో నేర్చుకున్నా, సీజన్ 8 లో ఇంప్లిమెంట్ చేశా. ఇదే విషయాన్ని నేను నామినేషన్స్ వేసేటప్పుడు నిఖిల్ గారికి సజెషన్ గా కూడా ఇచ్చా. అరే నువ్వు అందరినీ సాటిస్ఫై చేయడానికి ట్రై చేయకు ప్లీజ్, నీ ఆట నువ్వు ఆడు, డోంట్ ట్రై టు సాటిస్ఫై ఎవ్రీవన్. మనం ఎవరిని సాటిస్ఫై చేయాల్సిన పని లేదు, దేనికి మొహమాటం పడాల్సిన పని లేదు. ఈ 2 సూత్రాలు పెట్టుకొని బిగ్ బాస్కి వెళ్ళండి, ఎవడైనా అనుకున్న దానికన్నా ఎక్కువ సాధిస్తాడు. అండ్ మీరు ఏంటంటే సీజన్ 7లో 4 వీక్స్ అనుకుంటేనే నేను వెళ్ళాను, 4 వీక్స్ అని చెప్పా, బట్ 8 వీక్స్ ఉన్నాను. 4 వీక్స్ అని చెప్పారు కాదు మీరు. బేసిక్ గా అది ఎందుకు వచ్చిందంటే
మా అమ్మ అన్ని బట్టలు కొన్నాం ఫస్ట్ టైం మనం బీభత్సమైన షాపింగ్ చేసి ఎత్తుపోతాం. ఒరే ఎందుకు ఇన్ని బట్టలు ఎత్తుపోతాం, బట్టలన్నీ వేసుకున్నా బయటకు వచ్చి పగిలిపోతుంది నీవా 4 వారాలకు బట్టలు తీసుకెళ్ళండి. అదే అనుకున్నా, అమ్మ ఈ 4 వారాలు బట్టలు వేసుకొని బయటకు చాలు నేను పెట్టుకున్నా మైండ్ లో. వెళ్తే అది 4 కాస్త 9 అయ్యింది. అరే 4 ఎంకరేజ్ చేశారు రా జనం అని చెప్పి సాటిస్ఫై అయ్యా. ఈసారి మా అమ్మ వచ్చిన దాకా ఉండాలి గట్టిగా నిశ్చయించుకున్నాను. దానికన్నా 2 వారాలు ఎక్స్ట్రా ఏమన్నా నేను కోరుకున్న దానికన్నా జనాలు ఎక్కువే ఇచ్చారు నాకు. సో ఈ సీజన్ 8 లో మీరు రియల్ గా ఉన్నారా లేకపోతే నటించారు ఎక్కడైనా? ఆ జనాలు మీకు తెలియాలా, సీజన్ 7 లో నన్ను చూసారు, సీజన్ 8 అందుకే అడుగుతున్నా. కొంతమంది ఏంటంటే సింపతి వల్ల, అంటే సింపతి కోసం ట్రై చేసినాడు, సింపతి కోసం అవుతున్నాడు. ఒక దగ్గర మీకు కూడా ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి సింపతి డైలాగ్ వాడుతున్నారంటే మీరు వాళ్ళకి సమాధానం కూడా కరెక్ట్ ఇచ్చారు ఒక దగ్గర. సో ఇది ఇలా జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు సింపతి లైవ్ లో ఆల ముందు జరిగినప్పుడు ఒక మనిషికి ఏదైనా జరిగి ఆ మూమెంట్ లో ఫీల్ వచ్చింది, ఏంట్రా ఇలా జరిగిందని పక్కన చేసి ఈజ్ నాట్ ఏ సింపతి, అట్ ఈస్ జెన్యూన్ ఫీలింగ్. అదే అందుకే లైవ్ లో చూపించాలి, తనకు అర్థమైంది ఓ అది కాదు అని ఆవిడ అక్కడే చెప్పింది, అంతే అయిపోయింది. అండ్ అవినాష్ అంటే టికెట్ ఫినాలే గెలుచుకుని అయితే చాలా కష్టపడి గెలుచుకున్నాడు. అండ్ నిజంగా ప్రౌడ్ అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఎలా అన్నారంటే మీ లోపల ఉన్నారేమో మాకు తెలిసింది, వీడేం గెలుస్తాడు, వీళ్ళు ఎందుకు గెలుస్తారు, అసలు వీళ్ళు గెలకూడదు అనుకునే వాళ్ళకి కూడా ఆ సమాధానం ఇచ్చారు. ఆ రోజు మీరు రోహిణి ఆ హ్యాపీనెస్ నాకు తెలిసి మీరు విన్ అయినా అంత రాదేమో. నిజం, రోహిణి గారు గెలిచినప్పుడు నాకు అలంటే నీళ్ళు వచ్చినాయి. అవినాష్ అన్న గెలిచినప్పుడు ఫస్ట్ నేనే హగ్గిచ్చి అన్నా సూపర్ అన్న తోపన్న ఊపన్నా అని అది అన్ని రియల్ ఎమోషన్స్. టికెట్ ఫినాలే నాగార్జున గారు ఇచ్చి ఆ లైట్స్ అన్ని వచ్చినప్పుడు వెనక మీరు మామూలుగా ఎంత అట్లా చూడలేదు బ్రో, అన్ని వీడియోస్ చూడలేదు. అంటే ఏంటన్నా ఇప్పుడు రోహిణి గారితో మీరు ఇంతకు ముందు తెలియదు, బట్ ప్రొఫెషనల్ బాండింగ్ అంతే. ఇక్కడ ఈవెంట్ లో హాయ్ మేడం, ఇప్పుడు కూడా మేడం రోహిణి గారు ఇదే కంటిన్యూ అయ్యింది. ఆ మర్యాదే ఫ్రెండ్షిప్ బాండింగ్ వెళ్ళిపోయారు. ఆ మర్యాదతోనే ఆ స్నేహం అనేది కుదిరింది. అవినాష్ అన్న కూడా అవినాష్ అన్నే అది ఆయన నాకు జబర్దస్త్ లో నా టీమ్ లీడర్ అంటే నేను చేసేప్పుడు ఆయన టీమ్ లీడర్ స్థాయి అయింది, ఆ బాండింగే ఉంది. కానీ దీని ద్వారా ఏంటంటే టీమ్ లీడర్ అన్న హాయ్ అన్న గుడ్ మార్నింగ్ అంతే, ఏం లేవు మా ఇద్దరికి. కానీ ఇక్కడ క్రియేట్ అయింది ఆ బాండింగ్స్ అనేది. నిజంగా అంటే కొంతమంది గ్రూపిజం అన్నారు, అటువైపు గ్రూపిజం అన్నారు తప్ప మీ ముగ్గురికి ఎప్పుడు గ్రూప్ అని ఒక యాడ్ కూడా పెట్టలే. ఎందుకంటే ప్యూర్లీ మీది ఆనెస్ట్గా నడుస్తుంది అనమాట. సో ఇది పక్కన పెడితే కొంతమంది నామినేట్ చేసేటప్పుడు మీరు ఉండడం హౌస్లో నాకు ఇష్టం లేదు, మిమ్మల్నే కాదు మీ ముగ్గురులో ఎవరిని నామినేషన్ చేసినప్పుడునే మీరు విన్ అవ్వడం కానీ మీరు ఫైనల్కి వెళ్ళడం కానీ నాకు ఇష్టం లేదని నామినేషన్ ఒకరు చేశారు. సో అలాంటి నామినేషన్ తీసుకునేటప్పుడు యాజ్ ఎ పర్సన్ మీకు ఎలా ఫైనల్కి వెళ్ళడం ఎప్పుడు అంటే పృథ్వీ ఒక మాటలు అన్నారు, మీరు ఫైనల్ వరకు ఉండడం నాకు ఇష్టం లేదు ఏ గేమ్లో ఆడకుండా అవినాష్ అన్ననే అదే అన్న. అది అనేటప్పుడు బయట వాళ్ళకి మాత్రం చాలా గట్టిగా కనెక్ట్ అయింది. అంటే ఒక వ్యక్తిని మనం అలా కించపరుస్తూ నువ్వు ఆడడానికి పనికిరావు అని అనడం కరెక్ట్ కాదు కదా. సో మీకు ఎలా అనిపించింది? అదే నేను అంటున్నా, ఆడియన్స్ మిమ్మల్ని ఎలిమినేట్ చేసిన నువ్వు ఇంట్లో ఉన్నావు అంటే బేసిక్గా అక్కడ ఆ యొక్క ఎవిక్షన్ షీల్డ్ అనేది వాడటం వల్ల ఉన్నారు. అది ఆయన ఏమీ అడిగి ఇప్పిలేదు, దాని వల్ల కాదు, బిగ్ బాస్ లో ఉన్న ప్రక్రియ ద్వారా వచ్చింది. లక్ ఫ్యాక్టర్ ఒప్పుకుంటాం. దాని తర్వాత ఆయన కష్టపడి అదే వీక్ ఆల్రెడీ ఆయన ఎలిమినేట్ అయిన వీక్ ఈజ్ ద మెగా చీఫ్, ఆడి గెలిచాడు, అది ఇచ్చింది కాదు. ఆ నెక్స్ట్ వీక్ ఎవిక్షన్ షీల్డ్ ఏంటిది టికెట్ టు ఫినాలే ఆడి గెలిచాడు, ఎవరు ఇచ్చింది కాదు. కష్టపడి ఈ 2 ఆడి గెలుచుకున్నాడు ఆయన అన్న తర్వాతే నిరూపించడం అయిపోయింది. ఇంకేముంది అక్కడ 2 సార్లు మెగా చీఫ్ అండ్ ఫైనలిస్ట్. సూపర్. అంటే తేజ అన్నకి కొంచెం లక్ ఫేవర్ చేయలేదు అనుకోవచ్చా కొన్ని సందర్భాల్లో? లక్ని ఎక్కువగా నమ్మలేము కానీ లక్ ఉన్నా కూడా బాగుండాలి, లక్ కొంచెమైనా ఉండాలి అనేది నా అభిప్రాయం. సీరియస్లీ లక్ ఫ్యాక్టర్ చేయలేదని అన్ను, 2వ ఆపర్చునిటీ రావడం బిగ్గెస్ట్ లక్, అంతే లక్ వల్లే వచ్చింది. అండ్ పృథ్వీ చూసుకుంటే విష్ణుప్రియ ఈ బాండింగ్ వల్ల బయట, అంటే మీరు మేమ్స్ చూసారో చూడలేదో నాకు తెలియదు, బట్ బయట మాత్రం చాలా వైరల్ అవుతున్నది. సో మీకు వాళ్ళిద్దరు బాండింగ్ లోపల ఎలా అనిపించింది? మంచిగానే ఉంది వాళ్ళ బాండింగ్, ఇట్స్ పర్సనల్, దాని గురించి మనం కామెంట్ చేయడానికి కూడా ఏమి లేదు. వాళ్ళ ఇండివిజువల్ పర్సెప్షన్, దాన్ని ఆట గురించి అడుగు చెప్తా, బాండింగ్ గురించి మాట్లాడలేదు. సో వాళ్ళిద్దరిలోనే ఎవరు బాగా ఆడతారు? వాళ్ళిద్దరిలో ఎవరు బాగా ఆడతారంటే ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళదే. ఇప్పుడు ఆ రకంగా మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు ఎవరు బాగా ఆడతారంటే పృథ్వీ బాగా ఆడతారంటే మా పృథ్వీ వేడికి వచ్చాడు చెప్తున్నా. సరే విష్ణుప్రియ గారు ఆడతలేదంటే మరి లోపల ఉన్నారు కదా. జనాలు ఎవరిని ఎలా ఏ కోణంలో చూస్తున్నారో అర్థం కాదు. వాళ్ళకు నచ్చితే ఉంచుతారు, లేదంటే లాగేస్తారు. నచ్చారు కాబట్టి అక్కడ ఉన్నారు, లేనా లాగేశారు. పూర్తిగా ఇది జనాల ఒపీనియన్ మీద నడుస్తుందంటారా? ఆబ్వియస్లీ ఫిక్స్ గా. సో అంటే ఇప్పుడు చూసుకుంటే గౌతమ్ అండ్ నిఖిల్ ఆనెస్ట్గా వీళ్ళిద్దరి మీదే ఫైనల్ అనేది నడుస్తుంది. అవునవునండి, బయట కూడా బస్ గట్టిగా ఉంది. సో ఒకవేళ గౌతమ్కి వస్తే
ఈ కంటెస్టెంట్ అంటే మధ్యలో వచ్చిన కంటెస్టెంట్కి ఇవ్వడం కరెక్ట్ అంటారు. ఇంక్లూడ్ ఒకవేళ మా నిఖిల్కి వచ్చిందంటే కొంచెం వేరే రూట్ మాట్లాడతాను అనమాట. మీ పర్సనల్ ఒపీనియన్లో వాళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అనుకుంటారు? ఎవరు ఆట పరంగా వాళ్ళు బెస్ట్ బ్రో. ఆ టాప్ దానికి ఇద్దరు అర్హులే, ఓపెన్ గా చెప్తున్నా. నిఖిల్ ఆటల్లో ఉన్నాడు, మావాడు ఆటల్లో ఉన్నాడు, అండ్ మాటల పరంగా ఉంది. ఇద్దరిలో బ్యాలెన్స్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి. నాకు పర్సనల్ గా ఇద్దరిలో ఎవరు వస్తారనేది నాకు ఆతృతగానే ఉంది. గౌతమ్ గెలిస్తే నాకు హ్యాపీగానే ఉంటది అనేది నా అభిప్రాయం. మాతో పాటు కలిసి ఉన్నాడు, కలిసి ఆడాడు, కలిసి చేశాడు. వాడి ఆటను నేను చూశాను కాబట్టి వాడు గెలిస్తే నాకు ఒక 1% అతనికన్నా ఎక్కువ హ్యాపీనెస్ అయితే ఉంటది. గెలవాలని కోరుకుంటాను నేను కూడా. డబల్ ధమాకా అంటారు, మీకైతే డబల్ ధమాకే. సీజన్ 7 బ్యాక్ టు బ్యాక్ సీజన్ 8 అవునవును వెంటనే రావడం, అది వచ్చింది. ఇంతవరకు ఎవరికి అంటే ఎలాంటి కంటెస్టెంట్లకైనా రాలేదు. మీరు ఎలా ఫీల్ అవుతారు ఏంటి అసలు? దీన్ని ఎలా మీరు అంటే ఫస్ట్ వచ్చిందని అన్నారు ఒకసారి, సార్ నాకు ఈ షో వల్ల కొన్ని నేను ప్రమోషన్ చేసుకున్నాను, కొంచెం బాగా సంపాదించుకున్నాను. ఆనెస్ట్గా స్టేజ్ మీద చెప్పేశారు నేను ఎంత సంపాదించుకున్నాను. సో దానికన్నా ఎక్కువ బజ్ వచ్చింది. వాట్ యువర్ ప్లాన్ నెక్స్ట్? ఏం లేదు, నిన్నే వచ్చాను ఏం జరుగుతుంది ఏంటిది ఎలా పోతుంది. ఎందుకంటే నాకు ఆట పరంగా నేను సాటిస్ఫై అయ్యాను. కాకపోతే ఇది ఎలా వెళ్ళింది జనాల్లోకి అనేది నాకు తెలియదు, ఎలా నడుస్తుంది, దీనివల్ల నాకేం ఆపర్చునిటీస్ వస్తాయని నాకు ఏమీ ఐడియా లేదు. యాసిస్ నా ఫుడ్ వీడియో ఉంది, ఈ హోటల్లో కూర్చొని రైపొంగల్ లేపేసి ఆడ కూర్చొని నా ఫుడ్ నేను తినకుండా వీడియో చేసుకోవడమే. వచ్చిన ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవడం, లేదా మన పని మనం చేసుకోవడం. ఇది అట్లా పోతున్నప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ అట్లా అప్పుకు తీసుకెళ్ళింది. మళ్ళీ మన రోడ్డు మీద వెళ్ళిపోవాలి. అరే అప్పుకి వెళ్ళిపోయాం కదా, అక్కడే ఆగిపోయాం అనుకో, ఆడే ఆగుతాం. అది సో మదర్ గారు వచ్చినప్పుడు నిజంగా అందరూ మదర్స్ వస్తున్నప్పుడు మీ ఫీలింగ్ అయితే చూడలేకపోతున్నాం నిజంగా. అంటే అది ఎవరైతే పాటలు పెట్టి ఇదని అదని అది వచ్చేయగానే అది ఆగదు బ్రో. నాకు సినిమాలో చూసినప్పుడే నాకు ఏడుపు వచ్చేస్తుంది, కానీ రియల్ లైఫ్ అంత ఎమోషన్ నాకు తెలియదు సీరియస్లీ. రియల్ గా రారు అనుకున్నావా మీరు? అవునండి, ఫస్ట్ హోప్ ఉండేది, కానీ నాకు సార్ ఎప్పుడైతే చెప్పింది ట్విస్ట్ 2 టన్స్ అన్నారో నాకు మైండ్ పోయింది. సీరియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వస్తే బాగుంటుందని ఆశ ఉంది, కానీ వస్తారనే కాన్ఫిడెన్స్ లేదు. ఆశ వేరు, కాన్ఫిడెన్స్ వేరు. ఆశ ఉంది నాకు, వస్తే బాగుంటది కదా అని ఆశ. అది చెప్పలేము, ఎందుకంటే నాకు సారే చెప్పారు రావట్లేదు, ఒక ప్రక్రియ పెట్టి చెప్పేశారు. అండ్ నెక్స్ట్ ట్విస్ట్ అంటాను ఏమైనా జరగచ్చు అన్నారు. వేరే సీజన్స్ లో జరగచ్చు, మన దగ్గర జరిగిద్దో లేదు, అన్ని డిఫరెంట్ గా జరుగుతున్నాయి ఆలోచనతో ఉంది. ఆ వారం అంతా చాలా చాలా ఆ ఆలోచనతో నిండిపోయింది నాకు. మీకు అది వచ్చిందో లేదో తెలియదు, నేను ఆలోచనతో నడుస్తున్న కళ్ళు తిరిగి పడిపోయా. హౌస్ లో నేను ఆలోచిస్తూ కళ్ళు తిరిగి పడిపోయా. అర్థం కాదు, నాకు తీసుకెళ్ళి లేపుకెళ్ళి మెడికల్ రూమ్ తీసుకెళ్ళి నాకు ఓఆర్ఎస్ అది ఇచ్చి ఒక వెళ్ళేసి కూర్చో, ఏం కాదు ఒక అరగంట పడుకొని చెప్పి పడుకో పెట్టాను. అంతగా ఆలోచనలతో నేను అది డిప్రెషన్. పేరెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వస్తుంటారు, వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అవుతారేమో, కానీ మీరు మాత్రం వాళ్ళు రిసీవ్ అవ్వచ్చు. ఆ తర్వాత ఒక 5 minutes మిమ్మల్ని ఫోకస్ మొత్తం మీ మీదే పెడతారు. చూడలేదు ఎపిసోడ్స్ ఎట్లా వచ్చినాయో తెలియదు. ఎందుకు నేను అందరితో చాలా బాగా ఇంప్రూవ్, ఐ మీన్ బాగా మాట్లాడే వచ్చిన పేరెంట్స్ ప్రతి ఒక్కరు అది చూపించారు. ప్రతి ఒక్కరితో విష్ణుప్రియ గారు నన్ను పులప్ సీమన్నారు, వాళ్ళ ఫాదర్ అండ్ యష్మి వాళ్ళ ఫాదర్ మంచిగా ఇంటరాక్ట్ అయ్యారు. సూపర్ క్రేజీగా ఉన్నారు అబ్బా పేరెంట్స్ అందరూ, భలే నచ్చేసారు నాకు అందరూ. అండ్ ఫైనల్ గా నాగార్జున గారు ప్రతి వారం వచ్చి ఇన్పుట్స్ ఇస్తారు. సో ఆయన ఇచ్చిన దాంట్లో బెస్ట్ ఇన్పుట్ మీరు ఏదనుకుంటారు? దీనివల్ల నాకు బాగా యూజ్ అయింది. ఇన్పుట్స్ అంటే మనం చేసిన దాన్ని చెప్పారు, ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, నేను ఆడాను. అది ఇన్పుట్స్ అనేది నేను అంత పర్టికులర్గా ఏమీ నాకు స్ట్రైక్ అవ్వట్లా ఇమీడియట్ గా ఇప్పుడు మీరు అడుగుతుంటే. సో అండ్ ఒక మిస్టేక్ కూడా చేసినప్పుడు అందరూ మీది మిస్టేక్ అని ఒకటి అన్నారు. సో దానికి తర్వాత రియలైజ్ అయ్యారా నేను కరెక్టే అని అనుకున్నారా? నాది కరెక్ట్ కాదు, నా తప్పే, ఇప్పటికీ నా తప్పే. నేను ఆ రోజే తప్పని, ఇప్పటికీ దాన్ని తప్పనే దానిలోనే ఉన్నాను నేను. ఇట్ ఈస్ ఎ మిస్టేక్. కాకపోతే అందరూ చెప్పారు కాబట్టి, అంటే ఆ క్షణంకి మీరు ఒప్పుకోలేదు, నాకు అనిపించింది నేను చేసేసాను అని అన్నారు. ఎప్పుడు గుడ్డేసిందే కదా. లేదు, ఇట్ ఈస్ ఏ మిస్టేక్, సోమవారం మాట్లాడుకుందాం, ఒప్పుకుంటున్నా, సోమవారం మాట్లాడుకుందాం, ఇదే చెప్పా. నామినేషన్ మాట్లాడుకుందాం అని చెప్పా అందరికి. ఎందుకంటే ఒక 4-5 కలిసి మనం డిస్కషన్ లో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో మనం చెప్పామనుకో, మనం చెప్పే పాయింట్ కన్వే అవ్వదు. రైట్ టైంలో రైట్ ప్లేస్ లో రైట్ పాయింట్ మాట్లాడినప్పుడు రైట్ గా కన్వే అయ్యింది. నేను అక్కడ నుంచి నేను వేసాను నా తప్పు, ఆవిడ కూడా తప్పు అంటే ఒక పిచ్చోడ ఫస్ట్ నువ్వు వేసేవరా అనే వస్తుంది. దాని తర్వాత రైట్ టైం కోసం వెయిట్ చేసిన, నాగార్జున సార్ అడిగినప్పుడు చెప్దాం అనుకున్నా, అప్పుడు నాకు అవకాశం రాలా. నువ్వు తప్పు అన్నావు, సరే సార్ నా తప్పే ఒప్పుకుంటా. అక్కడ ఇంకా సార్ అంత మించి నన్ను ప్రశ్న అడగల, నేను మాట్లాడదాం చైర్ కూడా రేజ్ చేశాను, చెప్పారు, ఒప్పుకున్నా. నామినేషన్ లో నాకు పాయింట్ వచ్చింది, నాది తప్పు అన్నారమ్మా, ఆమెది కూడా తప్పే నా దృష్టిలో. మీ దృష్టిలో ఏంటని అడిగాను, తెలియదు, తప్పు లేదు, అది ఇది అన్నారు. మీరు అందరు చూశారు, దానికి ఏమైందో కూడా చూశారు మీరు. అంతే, అంతమించి మనం తప్పు చేయటం ఓకే, తప్పు చేసి ఒప్పుకో. గ్రూపిజం నడిచిందా? గ్రూపిజం నడిచిందమ్మా?
నా మనసుకి అక్కడ మీ అనిపించింది. మనసుకి అర్థమైందా? పెట్టేసుకున్న పాటలు అయిపోయింది. సో మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పి. ఆబ్వియస్లీ బ్రో నాకు అనిపించింది, నేను అదే మాట్లాడాను అక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇక్కడ Done, మనకు bro. కూడా టైం ఎక్కువ ఇవ్వలేదు. సో మళ్ళీ కలుద్దాం, Definitely. మంచి వీడియోతో Thank you. చేద్దాం. థ్యాంక్ యూ సో One మచ్, time లో మంచిగా చేసినాం. విష్ ఆల్ ది బెస్ట్. Done bro, wish you the same. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.